హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి 1 to 2 years గర్ల్కి బాడీ లంగా అండ్ లంగా జాకెట్ అండి, అదే కటింగ్ అనేది చూపించబోతున్నాను. చూసేయండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక కటింగ్ లెక్క వచ్చేస్తే బాడీ మొత్తం లంగా మొత్తం పొడవు వచ్చేసి 23 inches అనమాట. 23 inchesలో నేను పైన బాడీ కోసం అయితే 8 inches అయితే మార్జిన్ అనేది చేసుకుంటున్నాను. అలాగే 2 inches అనేది ఎక్స్ట్రా అనేది మార్జిన్ చేసుకుంటున్నానండి. 2 inches అనేది ఎందుకు అని అంటే ఫ్యూచర్లో పొడవైనప్పుడు విప్పుకోవడానికి అని చెప్పేసి బాడీకి కూడా నేను ఒక 2 inches అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ చేయడానికి ఒక 2 inches అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం కూడా బాడీ లెంత్ 8 inches ప్లస్ 2 inches ఏమో ఫ్యూచర్లో విప్పుకోవడానికి, అలాగే పైన 1/2 inch అనేది షోల్డర్ జాయింట్ కోసము, కింద 1/2 inch అనేది మనకి లంగా అనేది జాయిన్ చేయడం కోసం అనమాట. మొత్తం కూడా 11 inches అయితే మార్జిన్ చేసుకున్నాను. 11 inches మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక నెక్ వచ్చేసి 2 inches అయితే మార్జిన్ చేసుకున్నాను. అలాగే షోల్డర్కి అయితే 2.5 inches, మొత్తం కూడా నెక్ విత్ షోల్డర్ మొత్తం కూడా 4.5 inches దగ్గర అయితే మార్జిన్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం అయితే సేమ్ 4.5 inches అయితే మార్జిన్ చేసుకున్నానండి. పాప వచ్చేసి కొద్దిగా బక్కగా ఉంటుందన్నమాట. సో 5 inches అనేది తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి సేమ్ అనేది షోల్డర్ విత్ నెక్ అయితే ఎంతైతే తీసుకున్నామో అంతే చంక్ అనేది కూడా తీసేసుకున్నాను అనమాట. తీసుకొని ఆ స్క్వేర్ బాక్స్ అనేది వచ్చిన తర్వాత అక్కడ 1 inch అనేది మార్జిన్ చేసుకున్నాను. 1 inch మార్జిన్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 6 inches అనమాట. 6 inches దగ్గర ఒక మార్జిన్ అనేది చేసుకున్నాను. అలాగే కింద సేమ్ కూడా 6 inches దగ్గర కూడా ఒక మార్జిన్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసేసుకొని ఖర్చు వచ్చేసి 2 inches అయితే మార్జిన్ అనేది ఎంత అయితే ఉందో 2 inches అయితే మినిమం అయితే 2 inches అయితే ఖర్చు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ స్క్వేర్ దగ్గర రౌండ్గా 1 inch అనేది మార్జిన్ చేసుకున్నాం కదా, ఆ మార్జిన్ని కలుపుతూ ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3.5 inches దగ్గరికి మార్జిన్ అనేది చేసుకున్నానండి. 3.5 inches దగ్గరికి మార్జిన్ చేసుకొని అలాగే ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది చేసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 inches అనేది మార్జిన్ అనేది కూడా చేసుకొని స్ట్రైట్గా అక్కడ కూడా ఒక స్క్వేర్ బాక్స్ అనేది మార్జిన్ అనేది చేసుకున్నాను. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 inch తోటి అలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పిల్లలకి డీప్గా ఉంటే అంత కంఫర్ట్గా అనిపించేది కదా. సో కాబట్టి ఒక 1 inch అనేది ఎక్స్ట్రా అనేది 2.5 inches దగ్గరికి పైకి అయితే తీసుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ కోసము తీసుకొని రౌండ్గా అయితే మార్జిన్ అనేది చేసుకున్నాను. ఇక మార్జిన్ అనేది చేసుకున్న తర్వాత కట్ చేసే ముందు 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల ఏంటనే మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటామన్నమాట. సో నేను అన్ని కరెక్ట్గా తీసుకున్నా కూడా 1కి 2 సార్లు అయితే ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో అనేది డాట్ అయితే వేస్తాం కదా, ఆ డాట్ కోసం అయితే ఎలా తీసుకున్నానంటే నెక్ 2 inches, అలాగే షోల్డర్ అనేది 2.5 inches కదండి. షోల్డర్ 2.5 inchలో సగము, అలాగే నెక్ అది మొత్తం కూడా 2.5 దగ్గర ఒక మార్జిన్ అనేది చేసుకొని అటు ఒక 1/2 inch ఇటు ఒక 1/2 inch తోటి స్ట్రైట్గా ఒక 4 inches వరకు కూడా మార్జిన్ అనేది చేసుకున్నాను. ఇది వచ్చేసి డాట్ పట్టుకోవడం కోసం అనమాట. ఆ డాట్ పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కోసం అయితే మార్జిన్ అనేది చేసుకున్నాను. ఇక మార్జిన్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం మార్జిన్ చేసుకున్న దాని మీద అయితే కట్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే బ్యాక్ నెక్ కోసం అయితే పైకి అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చంక కూడా రౌండ్గా అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయితే చేసేసి బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదండి, ఒక పీస్ అయితే సపరేట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ జాయింట్ అనేది ఉంది, 4 folding చేసుకున్నాం కదా, సో జాయింట్ అయితే ఉంది కదా కాబట్టి దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ కోసం అయితే మార్జిన్ అయితే చేసుకున్నాం కదా, ఆ మార్జిన్ మీద అయితే పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను.
ఇక బాడీ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇక బాడీ కటింగ్ అనేది అయిపోయిన తర్వాత కింద మనం జాయింట్ కోసం లంగా అయితే జాయిన్ చేస్తాం కదా, బాడీ లంగా కోసం అయితే ఇక్కడ నేనైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. పట్టు శారీలో వస్తుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని కింద 12 ఇంచెస్ అయితే బార్డర్ అయితే ఇచ్చారనమాట. దాన్ని కట్ చేసుకొని మనకి బ్లౌజ్ పీస్కి వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు, అలాగే వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట. సో బార్డర్ని కట్ చేసుకొని 2 సైడ్ ఈక్వల్గా వచ్చే విధంగా అయితే జాయింట్ అయితే చేసుకున్నానండి. ముందే కటింగ్ చేసే ముందే జాయింట్ అయితే చేసుకున్నాను. అలాగే ఇక మనం ఇక్కడ మెజర్మెంట్స్ కోసం వస్తే మాత్రము బాడీ లంగా అయితే మొత్తం 23 చెప్పాను కదా. తర్వాత మనం ఇక్కడ 8 ఇంచెస్ వరకు అయితే బాడీ అనేది కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోంచి అయితే 8 ఇంచెస్ అయితే మైనస్ చేయాలి. 23లో నుంచి 8 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి 15 ఇంచెస్ అయితే వస్తుంది. సో 15 ఇంచెస్ అయితే మార్జిన్ అనేది వస్తుంది కదా. సో 15 ఇంచెస్ ప్లస్ మనకి లంగాకి మనము కింద ఒక ఫిల్ట్ అనేది పెడతాం కదండి. సో ఆ ఫిల్ట్ కోసం అయితే ఒక 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నాకు ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పొడవుకైతే వచ్చేసింది అనమాట. 15 ఇంచెస్ ప్లస్ 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక నేను డైరెక్ట్గా 15 ఇంచెస్ ఒక మార్జిన్ చేసుకొని మిడిల్ లెక్ అయితే కట్ చేసుకున్నానండి. బ్లౌజ్ పీస్ తోటి అయితే 1 to 2 ఇయర్స్ వరకు అయితే మనము లంగా జాకెట్ అయితే స్టిక్ చేసుకోవచ్చు. 2 బ్లౌజ్ పీసులతో అయితే ఒక లంగా జాకెట్ అయితే అవుతుంది అనమాట. లంగా విత్ జాకెట్ అయితే 2 బ్లౌజ్ పీసులు కావాలి. ఓన్లీ లంగా అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది అనమాట. గేర్ కూడా చాలా బాగానే వస్తుందండి, మరీ అంత తక్కువేం రాదు, బాగానే వస్తుంది. సో ఇక ఇక్కడ చూసారు కదా 15 ఇంచెస్ మార్జిన్ చేసుకున్నాను, అలాగే 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది ఉందన్నమాట. సో ఇక డైరెక్ట్గా కూడా నేను హాఫ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకునే ముందు ఒకసారి కూడా మొత్తం కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇంతేనండి, చాలా ఈజీ అనమాట బాడీ లంగాగా అయితే కటింగ్. ఇక లంగా కోసం అయితే కటింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక నేను బ్లౌజ్ కోసం అయితే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కోసం అయితే 1/2 మీటర్ అయితే క్లాత్ అయితే సరిపోతుంది. కాకపోతే ఈ కస్టమర్ అనేది అతుకులు అయితే అస్సలు వేయొద్దు అని చెప్పింది అనమాట. సో అందుకోసం ఇక్కడ 8 ఇంచెస్ అయితే 80 సెంటీమీటర్ అయితే క్లాత్ అయితే వాళ్ళే తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత ఈ క్లాత్ని అయితే నేనైతే 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసుకొని కింద మొత్తం కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ ఒక లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ ఒక 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్ జాయింట్ కోసం, ప్లస్ ఒక 1/2 ఇంచ్ అనేది కింద జాయింట్ కోసం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయడం కోసం, అలాగే 2 ఇంచెస్ అనేది ఫ్యూచర్లో బ్లౌజ్ అనేది పొట్టిగా అయిపోతే విప్పుకోవడానికి అయితే 2 ఇంచెస్ అయితే చెప్పారనమాట. ఎక్స్ట్రా మనము బాడీకి కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి బ్లౌజ్కి కూడా ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టాను. ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఫ్యూచర్లో బాడీ లంగా ఇప్పినప్పుడు బ్లౌజ్ కూడా మనము 2 ఇంచెస్ అనేది ఇప్పుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ కనుక నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక ఇక్కడైతే మొత్తం కూడా నేను ఇక్కడ 13 ఇంచెస్ అయితే మార్జిన్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ అయితే కూడా డ్రా చేసుకున్నాను. ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే కూడా డ్రా చేసుకున్నాను. మొత్తం 13 ఇంచెస్ వరకు అయితే మార్జిన్ అయితే చేసుకున్నాను. ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది 13లో 2 ఇంచెస్ మార్జిన్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అయితే మార్జిన్ అయితే చేసుకున్నాను. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచుల దగ్గర ఒక మార్జిన్ అయితే చేసుకున్నాను. 6 ఇంచుల దగ్గర ఒక మార్జిన్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకున్నానండి. మ్యాక్సిమం 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ మార్జిన్ చేసుకున్నానంటే మనకి మధ్యలో ఒక డాట్ అయితే వేస్తాం కాబట్టి ఒక 2 ఇంచెస్ అయితే మార్జిన్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ విత్ షోల్డర్ వచ్చేసి సేమ్ 4.5 ఇంచులు అయితే మార్జిన్ చేసుకున్నాను. మార్జిన్ అనేది చేసుకొని 4.5 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం అయితే 4.5 ఇంచుల దగ్గర పెట్టేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అలాగే పైన కింద రెండింటిని మార్జిన్ చేస్తే మనకి ఒక స్క్వేర్ బాక్స్ లాంటిది వస్తుంది కదా. స్క్వేర్ బాక్స్ దగ్గర అయితే
డ్రా చేసుకున్నాను. డ్రా చేసేసుకొని అలాగే ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచుల దగ్గరికి ఒక మార్జిన్ అనేది చేసుకున్నాను. అలాగే స్క్వేర్ అనేది వచ్చిన దగ్గర నుంచి ఒక స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్జిన్ అనేది చేసుకున్నాను. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 1.7 అయితే మార్జిన్ అనేది చేసుకుంటున్నానండి. 1.5 ఇంచుల దగ్గర నుంచి ఒక 2 లైన్స్ అనేది ఎక్కువ అనమాట. 1.7 అయితే మార్జిన్ అనేది చేసుకున్నాను. మార్జిన్ చేసుకున్న తర్వాత అలాగే మనకి పైన షోల్డర్ జాయింట్ అయితే చేస్తాం కదా, సో ఆ జాయింట్ ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ అనేది చేసుకున్నాను. మార్జిన్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే మార్జిన్ చేసుకుంటున్నానండి. 3 ఇంచులు అయితే మార్జిన్ చేసేసుకొని కింద మనము పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం అయితే మార్జిన్ చేసుకున్నాం కదా, ఆ పైనుంచి అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకొని 3 ఇంచెస్ వరకు అయితే నెక్ డీప్ అయితే పెట్టేసుకొని 2 ఇంచెస్ అయితే మార్జిన్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి ఇలా స్క్వేర్గా ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకున్నాను. బాక్స్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కోసం అయితే పైకి ఒక 1 ఇంచ్ అనేది మార్జిన్ అనేది పైకి తీసుకొని మార్జిన్ అనేది చేసుకున్నానండి. అలాగే ఫ్రంట్ నెక్ కోసం అయితే స్టార్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మార్జిన్ అనేది చూసుకొని కట్ చేసే ముందు 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ అన్నమాట. మనం కటింగ్ అనేది ఎంత నీట్గా చేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా చేస్తామన్నమాట. ఫిట్టింగ్ అనేది అంతా కూడా బాగా కుదరాలంటే మనకి మార్జిన్ చేసుకోవడం విధానంలోనే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మనం మార్జిన్ కరెక్ట్గా చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇక సెంటర్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక డాట్ అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా అనేది చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో మొత్తం ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకునే ముందు మనము ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలని అయితే అనుకున్నాను అనమాట. సో దానికోసం అయితే కింద సైడ్ అయితే స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. 4 ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం అయితే మనం కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ అయితే, ఆ లైనింగ్ యొక్క చంక రౌండ్ మొత్తం కూడా టేప్ తోటి అయితే కొలుచుకుంటున్నాను. అలా కొలుచుకున్నప్పుడు అయితే నాకు 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. 8 ఇంచెస్ అనేది వచ్చిన తర్వాత క్లాత్ మీద అయితే పెట్టేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా సరిపోలేదని చెప్పేసి క్లాత్ని అయితే ఇలా అడ్డంగా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నానండి. ఫోల్డ్ అయితే చేసేసుకొని మనకి జాయింట్ అయితే ఉంది కదా, అది జాయింట్ అనేది ఉన్నది మన సైడ్కి పెట్టేసుకున్నప్పుడు మనము కట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ తోటి వస్తాయి, లేకపోతే ఏంటంటే విడిపోతాయి అనమాట. అప్పుడు 4 పీసెస్గా అవుతాయి. ఇలా మనం వన్ సైడ్ జాయింట్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే టూ హ్యాండ్స్ అనేది కట్ అవ్వకోకుండా 2 హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ అనమాట. ప్లస్ 1/2 ఇంచ్ అనేది కింద మనము జాయింట్ లైనింగ్ అనేది తిప్పేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది కింద జాయింట్ కోసము, అలాగే పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను. మొత్తం పొడవు వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అయితే మార్జిన్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ 8 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండ్ అయితే ఉంది కదండి, సో 8 ఇంచెస్ కోసం అయితే డైరెక్ట్గా 8 ఇంచెస్ అనేది మార్జిన్ చేసుకొని ఇలా 1 ఇంచ్ మార్జిన్ చేసుకొని అక్కడికైతే మార్జిన్ అనేది చేసుకుంటాను. నార్మల్ హ్యాండ్కి అయితే ఈ విధంగా అయితే జాయింట్ మార్జిన్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలి అని అనుకున్నాం కాబట్టి మనం ఎంత పఫ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో అంత అయితే నేను ఇక్కడైతే 3 ఇంచెస్ అయితే పఫ్ అయితే పెట్టాలనుకొని చెప్పేసి 3 ఇంచెస్ అనేది మార్జిన్ చేసుకున్నాను. స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము
ఆర్మ్ రౌండ్ అయితే కొలుచుకున్నాం కదండి. ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకున్నప్పుడు నాకు 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. సో అక్కడ నుండి 8 ఇంచెస్ అనేది మార్జిన్ అనేది చేసుకున్నాను. ఆ 8 ఇంచెస్ అనేది మార్జిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చివరను కూడా సేమ్ 4 ఇంచెస్ అయితే కరెక్ట్గా మార్జిన్ చేసుకొని 4లో సగం వచ్చేసి 2 ఇంచులు కదండి. 2 ఇంచులు అనేది ఒక మార్జిన్ అనేది చేసుకున్నాను అనమాట, చంక డౌన్ కోసం అనమాట. సో 2 ఇంచులు అనేది మార్జిన్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ స్ట్రెయిట్గా అనేది ఆ డౌన్కి వచ్చే విధంగా వచ్చేసి కర్వ్ అనేది డ్రా చేసుకోవాలండి. హాఫ్ అనేది పొడుగులోంచి సగం అయితే డ్రా చేసుకున్నాను కదా, 2 ఇంచుల దగ్గరికి ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇక హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటే మనకి లంగా జాకెట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కోసంత సపోర్ట్ చేయండి. ఇక స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్